లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాము, వచ్చినా కూడా ప్రజలకు వచ్చాము, వచ్చి కూడా మేము మాట మీద నిలబడతాము. ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చామో మేనిఫెస్టోలో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాము. అందరిలాగా మేము గాలికి విశ్వసించాలి మిమ్మల్ని. మీరు ఒకసారి ఓటు చేసి ఛాన్స్ మాకు ఇస్తే కదా లేదా అనేది అప్పుడు మీకు తెలుస్తుంది. మార్పు కావాలని అందరూ కోరుకుంటారు, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అందరూ అడుగుతారు. తెలుస్తుంది కదండి, అది రాష్ట్ర భవిష్యత్తు మీద దెబ్బతిగులుతుంది కదా. లేదు ఒక్క ఛాన్స్ ఇస్తే కదా. ఇప్పుడు జగన్ గారు ఒక ఛాన్స్ అనే కదా వచ్చారు. ఆయన నమ్మి ఎలా వేశారు ఓటు? అప్పుడు మమ్మల్ని ఎందుకు నమ్మి ఓటేరు? మమ్మల్ని వచ్చేసరికి ఎలా వేయాలి ఏంటని ఎన్ని రకాల మీడియా కూడా క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను కిషోర్ గారు, క్షమించండి. మరి జగన్ గారి పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకు అడగాలి? మరి జగన్ ఆయనైతే మాకు ఎంత ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు గొప్పగా. నాకు చాలా కోపం వస్తుంది ఆ క్వశ్చన్, అసలు నాకు నచ్చదు కూడా. ఎవరు మన చంద్రబాబు గారు నాకు 30-42 years ఎక్స్పీరియన్స్ ఉంది. 30 దేంట్లో అండి? ఎక్స్పీరియన్స్ దేంట్లో? డబ్బు దోచుకోవటంలో, దాచుకోవటంలో, మాఫియా, ఇసుక మాఫియా, వాళ్ళ దాంట్లో జరగలేదా? వాళ్ళు ఎవరు చేయలేదా? వాళ్ళ మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళ కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు చేయలేదా? చాలా మంది చేశారు. ఎన్నోసార్లు మేము టీవీలో చూసాం, పేపర్లో చూసాం. కానీ ఈనాడు పేపర్ రాయదు, ఏబిఎన్ TV5లో చూపించరు. ఇవాళ ఒక పార్టీ పెట్టుకొని పేపర్లు, న్యూస్ పేపర్లు పెట్టుకొని చలామణి అయిపోతున్నారు. వాళ్ళే చూపించుకుంటారు గొప్పగా హైలైట్ చేసుకుంటానికి. మాకు లేవయ్యి. కాబట్టి మమ్మల్ని నమ్మి, మా అధ్యక్షుల సిద్ధాంతాలు నమ్మి, మా అధ్యక్షులు ఎలాంటి వారో ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి ఇద్దరు వ్యతిరేకిస్తున్నామండి. ఈయన కూడా ఏముందండి, ప్రతిదానికి కూడా జగన్ అన్న పథకం తప్ప రెండో పదమే లేదు అక్కడ. అన్నిటి మీద, స్కూల్ బ్యాగుల మీద కూడా ఎక్కడ వదలకుండా జగన్ గారు అక్కడ ప్రింట్ చేయడం, ఆయన ఫేసు ఇవ్వటం. అది ప్రజల డబ్బు. జగన్ గారు ప్రింట్ చేసి ఇవ్వట్లేదు, లేదా వాళ్ళ నాన్నగారి సొమ్ము ఏమి ఖర్చు పెట్టట్లేదు, ప్రజలకు ఏమి దోచ ఇవ్వట్లేదు. ఆయన ప్రజల డబ్బు ఖర్చు పెడతారు. ప్రధానమంత్రి ఆయనకి సంబంధించిన ఇది ప్రతి చోట కూడా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు పెట్టండి, ఇవన్నీ ఫ్రీగా పెట్టద్దన్నా నేను. ఫ్రీగా ఇప్పుడు 30,000-35,000 వేస్తున్నారండి పిల్లలకి. అది ఎందుకండి? గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ అలాగ ఆటోమేటిక్గా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫీజు ఏం కట్టక్కర్లేదు. వేరే మరి 30,000 ఇస్తామని దేనికి చెప్తున్నారు? ఎవరిని అంటే ఈ డబ్బు ఏం చేస్తున్నట్టు? ఎంత మన బైజూస్ అని చెప్పి చాలా మందికి ల్యాప్టాప్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత జరిగింది అక్కడ అందరికీ తెలుసు కదా. అది ఎందుకు ఇట్లా జరిగింది? చాలా మాఫియా జరిగింది కదండి. దాంట్లో చాలా డబ్బు తీసుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎదుర్కొన్నారు. చూపించారు, అన్ని ఛానల్లో చూసాను నేను, పేపర్లో కూడా వచ్చింది. కానీ దున్నపోతు మీద వాన పడినట్టండి రాజకీయ నాయకులకు సిగ్గు సరాలు ఉండవు. ఎంత చెప్పనివ్వండి, తప్పకుండా అండి. ఈ రాజకీయాల్లో దిగినప్పుడు ఇవన్నీ అనుభవించాలని మాకు తెలుసండి. మేము ఒకవేళ జైలులో పెట్టినా కూడా మేము ప్రజల కోసం వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాము. రీసెంట్గా చూస్తే మన జేడీ లక్ష్మణ్ గారిని కూడా ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మెమోరాండం ఇద్దాం అనుకున్నారు ఈ దీని గురించి. దానికి ఇంత రంగమా చేసి ఆయన ముందే చెప్పేసి పోలీసులు అలర్ట్ చేసేసి ఎవరు వచ్చినా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారంట. అది చాలా తప్పండి. ఒక పార్టీ అధ్యక్షులు వారు వెళ్ళి మేము లెటర్ ఇచ్చేసి వస్తాము అన్నందుకు పంపించాలి, కానీ ఆయన గొడవ పడటానికి వెళ్ళలేదు, ఏం లేదు అక్కడ. లెటర్ ఇవ్వడానికి కూడా తీసుకోలేని అంత బిజీగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజల మధ్యలోకి ఇంకా వెళ్ళాలా మీరు? అంటే రాజకీయ పరంగా మీరు పార్టీ పెట్టుకున్నారు, కానీ ఎలక్షన్లో ఇప్పటి వరకు పోటీ చేయలేదు. సో మిమ్మల్ని విశ్వసించాలనంటే ఒక ట్రేడ్ మార్క్ అనేది అక్కడ కనిపించాలి. ట్రేడ్ మార్క్ మా సారే, మా ట్రేడ్ మార్క్ అండి. మా సారే పెద్ద ట్రెండ్ సెట్ చేస్తామండి. మేము ఒకటే, మేము ఒక ట్రెండ్ మేము ఫాలో అవ్వం. మేము ట్రెండ్ సెట్ చేస్తాము, దాంట్లో ఫాలో అవ్వమని ప్రజలైతే మేము చెప్పగలం. అసలు మీకు అంత మద్దతు ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారు? అంటే లక్ష్మణ్ గారు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఒక ఆఫీసర్ గా, సిన్సియర్ ఆఫీసర్ గా తెలుసు. జగన్ గారిని అరెస్ట్ చేశారు అక్రమంగా అందరికీ తెలుసు. జగన్ గారిని పక్కన పెడితే చాలా వాటిలో కూడా ఆయన చాలా న్యాయం చేశారని మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కూడా ప్రజల్లో కూడా బాగా మమేకమయ్యి అందరికీ అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా కూడా అటెండ్ అయ్యి ప్రజలకు కానీ అందరు కూడా మంచిగా ఒక ఆఫీసర్గా ఆయన ఏం చేయాలో అన్ని రకాలుగా చేశారు, చేస్తున్నారు కూడా. అందుకే ఆయన పార్టీ పెట్టడం వల్ల ప్రజలు ఆల్రెడీ తెలుసు కాబట్టి మేము ఈజీగా వెళ్ళగలిగాం. మీరు అన్నట్టుగా ఆ ట్రేడ్ మార్కులు కనుక నా ఆఫీసర్ కాకుండా ఒక సామాన్యులు నాలుగు ఎవరైనా పెడితే చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి, చాలా కష్టమయ్యేది. మాటలకు అందలేనిది, అది ఊహానికి అందలేనిది. సో 175 మంది క్యాండిడేట్లు అయితే ఉన్నారండి. 175 మంది క్యాండిడేట్స్ ఉన్నారు మాకు. మేము సింగిల్గానే వెళ్తున్నాము, తప్పకుండా మేము పోటీ చేస్తాము. అసెంబ్లీలో కూడా కాల్ పెడతామండి, నో డౌట్ దాంట్లో. అది ఇప్పుడు చెప్పలేనండి. ఇంకో ముందు ఏమైనా వస్తే కనుక మాకు ఒక లెక్క ఏమన్నా అప్పుడు చెప్పగలుస్తా, కానీ ఇప్పుడు నేనేం చెప్పలేదు. మాకు అత్యాశ ఏం లేదండి, ప్రజల్లో అయితే ఉన్నాము. కంపల్సరీగా ప్రజల వాయిస్ అయితే మేము మా గలమ మేము పోటీ చేస్తున్నారు కదా, తప్పకుండా చేస్తున్నారండి. ఆయన చేయకపోతే ఎట్లా మా అధ్యక్షులు వారు విశాఖ నుంచి పోటీ చేశారు. ఇదివరకు విశాఖ నుంచి పోటీ చేశారు. అవునండి, జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. లాస్ట్ మూమెంట్ అప్పుడు టైం లేదు. మీరు కూడా జనసేనలో ఉన్నారు కదా? అవునండి. ఎందుకు అందరూ జనసేన, మీరు మీ స్పోక్స్ పర్సన్ ఇంకో చిరంజీవి అని ఆయన, అందరూ కూడా జనసేన నుంచి వచ్చిన వాళ్ళే. ఏంటి జనసేనలో అంత ప్రాబ్లం ఉంది? జనసేనలో నియర్లీ నేను 9 years వర్క్ చేశాను. మోస్ట్ సీనియర్ లీడర్ నేను తెలంగాణ స్టేట్, ఫస్ట్ లేడీ నేనే. సరిగా చెప్పాలి, వీరమహిళలో ఎంత ఫస్ట్గా వెళ్ళి ఎంత బాగా చేశానో అంత పాతాళానికి అయితే నన్ను అనగదొక్కేశారు. చాలా బాధేసింది. మీరు
అదేంటి ఆ కులం కాదా? కులం గురించి కాదండి, నేను కులం గురించి నేను ఎప్పుడు అనుకోను. నాకు మెగా ఫ్యామిలీ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అండి. ఎందుకంటే బ్లడ్ బ్యాంకులు పెట్టి, ఐ బ్యాంకులు పెట్టి అన్ని హెల్ప్ చేస్తున్నారు, అందరికీ హెల్ప్ చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు నేను ఈ మధ్య కాలంలో అసలు రాజకీయాల్లో కాదు కదా, మొత్తం అసలు మీడియాకి దూరంగా ఉన్నారు గీతా నాయుడు గారు. అంటే కొన్ని అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయానండి, జనసేనని వదలలేకపోయాను, అలాంటి బయటికి రాలేకపోయాను, మొత్తానికి బయటకు వచ్చేసాను. చిరంజీవి గారి ఫ్యామిలీతో ఉండడం, ప్రజారాజ్యంలో కూడా ఉన్నారా? లేదండి, అంత ఏజ్ కూడా లేదు. జనసేనకి అయితే మీరు ఉన్నానండి, జనసేన ఫస్ట్ 2014 నుంచి వర్క్ చేశానండి, ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. నేను మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. మా పవన్ కళ్యాణ్ గారితో కలిసి 3 days తెలంగాణ ట్రిప్లో కూడా వెళ్ళడం జరిగింది. 2018 వెళ్ళాను. 3 days మంచిగా జర్నీ బాగా జరిగింది మాకంతా. కాకపోతే అక్కడ ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఆయన కలవనరు, కలిసిన వాళ్ళే కనిపించిన మొక్కలే కనిపిస్తాయి, మెసేజ్ పెట్టరు, మీటింగ్స్ ఉంటే కాల్స్ చేయరు, అదొక క్వార్టరీ లాగా అనమాట, వాళ్ళే మీటింగు. అది అన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలని ఎన్నోసార్లు అనుకున్నా, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. మా తెలంగాణ స్టేట్కి అప్పుడు శంకర్ గౌడ్ గారు ఉండేవాళ్ళు, ఆయన అసలు ఏమి విషయంలో కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఒక ఆడపిల్ల పార్టీ ఆఫీస్ ముందు నుంచొని ఏడ్చిందంటే అది నాకు షేమ్ కాదు, పార్టీకి పార్టీ అధ్యక్షుల వారికి అది ఒక ఆడపిల్ల ఏడ్చిందంటే చాలా దరిద్రం. జనసేనలో ఇప్పటికీ అదే పరిస్థితిలో తెలియదండి, నేను పట్టించుకోవట్లేదు దీని మీద, నో కామెంటింగ్ అనేది. వేరే వాళ్ళని అడిగితే మీకు ప్రెజెంట్ చెప్తారు, ఎందుకంటే నేను వేరే పార్టీ నుంచి వచ్చేసాక నాకు అనవసరం కదా ఆ పార్టీకి. ఎలా కాదు, ఇప్పుడు మీ రాజకీయంగా మీరు ఎదగాలని అనుకుంది జనసేన నుంచి. అవునండి, కానీ జనసేనలో మీకు అంత ఆదరణ దక్కలేదు. మరి అట్లాంటప్పుడు కొంచెం బాధ ఏదు? చాలా బాధ వేసిందండి. డిప్రెషన్కి వెళ్ళిపోయానండి కిషోర్ గారు, వెళ్ళిపోయాను. ఇంట్లో వాళ్ళందరూ నేను చనిపోతానేమో అనుకున్నారు కూడా, లో బీపీ వచ్చేసింది, చాలా బాధపడ్డాను, అన్నం తినేదని కాదు, చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తీరు అట్లాగే ఉందా? ఆయన తీరుందా, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళ మనుషులు ఇద్దరు ఉండొచ్చు, చుట్టుపక్కల ఉండొచ్చు. ఎందుకు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు? ఎందుకను మీరు ఇష్టపడలేదు? ఎందుకను 10 minutes పార్టీ గురించి? అవునండి, నాకు ఇష్టం లేదండి. మనకి వద్దు అనుకున్న మనుషులు మనం దూరంగా ఉండాలనేది నా పాలసీ అండి. ఇప్పుడు బురదని తెలిసి మనం బురదలో నడవలేం కదా కృష్ణ గారు, పక్క నుంచి వెళ్తాం. లేదు మనం బురదలో నడుస్తామంటే మళ్ళీ కాలు కడుక్కోవాలి, అనవసరం కదా, వాటర్ వేస్ట్ కదా. అట్లాంటి రాజకీయాలు అంతేనండి, రాజకీయాల్లో అట్లాగే ఉంటుంది. మీరు ఇంకా కొత్తగా ఉన్నారు కాబట్టి జై భారత్లో అట్లాంటి పరిస్థితులు కనిపించకపోవచ్చు, రాబోయే రోజులు అట్లాంటివి కనిపిస్తాయి. నేనైతే ఉంటానండి సార్, మా అట్లా కాదు, రాజకీయ పార్టీల్లో కొన్ని చేయరే నమ్మకం ఉందండి. జై లక్ష్మణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. ఈయన అందరినీ కలుపుకొని వెళ్తారు, అందరితో మాట్లాడతారు. మొన్న రీసెంట్గా వస్తే కూడా నేను 1 week బ్యాక్ నేను సార్ని కలిసాను, ఇక్కడ మా అధ్యక్షులు వారిని హైదరాబాద్లో మాట్లాడారు. చాలా మంచి ఆయన అండి. ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలి సార్ మీతో మాట్లాడాలంటే రామ్మ తల్లి రామ్మ అంటారు. కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది అసలు జై భారత్ నేషనల్ పార్టీ? ఇప్పటి వరకు కూడా అంటే మేనిఫెస్టో అయితే బయటికి తీసుకొచ్చారు, కానీ ఆ తర్వాత ఏం చేయబోతున్నారు, ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారు కొన్ని విషయాల్లో కొంత ఒక గడప కూడా వదలకుండా ప్రతి గడప కూడా మేము చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా బాగుందండి, కరెక్ట్ గా చెప్పండి. అంత పాజిటివ్ ఉందండి, నో డౌట్. దాంట్లో వైఎస్ఆర్సీపీ కాదని, లేకపోతే టీడీపీని కాదని, జనసేనని కాదని మిమ్మల్ని ఆదరిస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అయింది కదా, షర్మిల గారు కూడా వస్తున్నారు. షర్మిల గారు వచ్చినా అక్కడ ఎవరు వచ్చినా మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే లేదండి, నాకు తెలిసి ఏపీలో లేదు. రాజశేఖర రెడ్డి గారి కూతురు వచ్చి ఏదో మాట్లాడుతుంది కానీ ఆవిడ కాంగ్రెస్ సరిగ్గా మాట్లాడాలంటే కాంగ్రెస్ చాలా డిబేట్స్ మాట్లాడాల్సి వస్తుంది, చాలా ఎపిసోడ్స్ మాట్లాడాలి, Part 1, Part 2, Part 3 అని. 1945 మన ఇండిపెండెన్స్ దగ్గర రాకముందు నుంచి బిఫోర్ నుంచి మాట్లాడితే నేను ఈజీగా మాట్లాడతాను. నేను కాంగ్రెస్ నాకు మంచిగా ఉంది అవగాహన. అసలు ఏమి దేశానికి చేసింది ఏమీ లేదు, ప్రజలకు చేసింది 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్రలో ఎక్కడ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటారు కానీ గొప్పగా అది వేస్ట్ అని చెప్తారు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ముఖ్యం కాదండి, మనసు సాక్షి ఉండాలి, నిజాయితీగా ఉన్నామా లేదా, ప్రజల సొమ్ము ₹1 కూడా తినకుండా నిబద్ధత నువ్వు ప్రజలకు ఖర్చు పెడుతున్నావా లేదా, ఎవరైనా వచ్చి ఇలాగే ముందుకు వచ్చింది ఆప్. మీరు ఇట్లాగే మాట్లాడుతున్నారు కదా, నాకు కొంచెం ఐడెంటికల్గా కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు. ఆప్తో ఇట్లా కూడా మాట్లాడు. ఇప్పుడు సిసోడియా అన్న ఆయన జైల్లో ఉన్నాడు గత సంవత్సరం. మీ సిద్ధాంతాలు ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటే ప్రస్తుతం రాజకీయ పార్టీలు నడవలేవు కాదనంటారా? లేదండి, మా బాగానే ఉంటుందండి, మాకు అట్లా నమ్మకం ఉంది. మేము వేరే పార్టీ వాళ్ళతో ఎప్పుడు పోలిక పెట్టుకోము, మాదే మా సిద్ధాంతాలు ఏంటి, మా కట్టుబాట్లు, మాకు కొన్ని ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుందండి, నో డౌట్ అండి. చక్క మంచి పాజిటివ్ వస్తుంది. యూత్ 18 years అబోవ్ నుంచి కూడా వాళ్ళు పెద్దవాళ్ళ దాకా మంచిగా మేనిఫెస్టో చదువుతున్నారు. బాగుందమ్మా, చాలా బాగా తయారు చేశారు జేడీ గారు, మాకు తెలుసు, మేము ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాము, ఇవ్వాలి కూడా అలాంటి వాళ్ళకని కూడా ఇలాంటి మాటలు మాకు వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జై భారత్ నేషనల్ పార్టీ ఒక సైలెంట్ ఓటింగ్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందా? చాప కింద నీరు లాగా దూసుకుని పోతాం. ఎవరు ఒక్క జేడీ లక్ష్మణ్ గారు తప్పించి మాకు ఎక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. మీరు సోషల్ మీడియాకి వచ్చినా లేకపోతే ఇంకొక మీరు అదే చెప్తున్నా, కొంత మనం నెంబర్లు ఇట్లా మనం ఒక వేళ మీద లెక్క పెట్టచ్చు, వీళ్ళున్నారు. జై భారత్ నేషనల్ పార్టీలో లెక్క